ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. రాజాం నియోజకవర్గం రేగడి మండలం విద్యాశాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండల విద్యాశాఖ అధికారి వారి కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారులు ఎంవి ప్రసాదరావు, బొత్స ఎరకయ్యల ఆధ్వర్యనందు సిఆర్ఎంపీ అలాగే ఎంఆర్సీ సిబ్బందికి మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయం సీఎంఓ ఆదినారాయణరావు, ఏఎస్ఓలు ప్రసాదరావు, రామారావులు హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎంఓ మాట్లాడుతూ అపార్, FA1 మార్క్స్ నమోదు, టీచ్ టూల్, డ్రాప్ అవుట్ డేటా, కోవిడ్ డేటా, అదేవిధంగా నవంబర్ 14న జరగబోవు మెగా పేరెంట్స్ డేకు సంబంధించి వివిధ రకాల సూచనలు తెలిపారు. రేగడి ఆమదలవలస మండలం విజయనగరం జిల్లాలో మొట్టమొదటి స్థానంలో ఉండాలని అన్నారు. అందరూ సిఆర్ఎంటీలు, ఎంఆర్సీ సిబ్బంది కృషి చేయాలని కోరారు. మండల విద్యాశాఖ అధికారులు ఎంవి ప్రసాదరావు, ఎరకయ్యలు మాట్లాడుతూ అందరి సహకారంతో జిల్లాలో రేగడి ఆమదలవలస మండలాన్ని ముందంజలో అందరు ప్రధానోపాధ్యాయులు కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళతామని అన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్గా నియమితులైనందుకు సంబరాలు జరుపుకున్న కార్యకర్తలు. ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బెందాళం అశోక్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్గా నియమించిన సందర్భంగా కంచిలి మండలం పెద్దకొజ్జారియా గ్రామంలో అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో భాగంగా తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ సర్పంచ్ బొడ్డా రామ్కుమార్, పాషాల తిరుమలరావు, బొడ్డా హరిబాబు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. దుకాణదారులు వారి వారి దుకాణాల వద్ద శుభ్రత పాటించకుంటే కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం ఉంగరాడమెట్ట వద్ద షాపు యజమానులతో మంగళవారం ఎస్ఐ నీలావతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలావతి షాపు యజమానులతో మాట్లాడుతూ దుకాణాల వద్ద అపరిశుభ్రత వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, చెత్తా చెదారాన్ని దూరంగా పారేయాలని సూచించారు. హోటల్ యజమానులు రోడ్డుపైనే కడిగిన నీరు పారేయడంతో దుర్గంధానికి రోగాలు వస్తున్నాయని తెలిపారు. ఇకపై దుకాణాల వద్ద శుభ్రత పాటించకపోయినా హోటల్ యజమానులు కడిగిన నీరు రోడ్డుపై పారేసినా చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. జీసిగూడెం మండల కేంద్రంలో ఇటీవల జరిగిన వ్యవసాయ భూమి తగాదాల్లో నిందితుల్ని అరెస్టు చేసిన జేఆర్పురం పోలీస్ స్టేషన్ సిఐ అవతారం. రణస్థలం జీసిగూడెం మండల కేంద్రంలో ఇటీవల వ్యవసాయ భూమి తగాదాలో వైసీపీకి చెందిన కొందరు కర్రలతో, కత్తులతో తేదేపాకు చెందిన నయన, సూర్యనారాయణ, వెంకట్రావులపై దాడి చేయగా వారు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి జీసిగూడెం ఎస్ఐ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి వివరాలు సేకరించి వారిచ్చిన ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన శివన్న, లక్ష్మణరావు, సీతంనాయుడు, శంకర్రావు, గోపి, రాజు అనే 6 నిందితుల్ని అరెస్టు చేసి రణస్థలం మండల కేంద్రంలో ఉన్న జేఆర్పురం పోలీస్ స్టేషన్లో సిఐ అవతారం బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జీసిగూడెం ఎస్ఐ మధుసూదన్ రావును, తన సిబ్బందిని సిఐ అవతారం అభినందించారు. ఏంటంటే నాయని సూర్యనారాయణ, నాయన శివన్న ఈ కుటుంబాలకు సంబంధించి సర్వే నెంబర్ 119/21లో ల్యాండ్ కుటుంబ సిస్టమ్ తీసుకెళ్ళింది. ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా అలంకార నివేదికన్నింటిలో మీద కూడా ఇంక్లూడ్ అయినటువంటి సూర్యనారాయణ పేరు మీద ఉన్నాయని కూడా ఈ కుటుంబాల ప్రకారంగా వీళ్ళు పశ్చిమ జిల్లాలు వీళ్ళు సూర్యనారాయణ దాన్ని మళ్ళా రాజాం కోర్టులో అప్పీల్ చేసింది. పూర్తిగా వ్యవసాయం చేసుకుంటుండగా ఆ కార్యక్రమం రోజు వెళ్ళి 50 డిస్ప్యూట్ అమ్ముతూ ఎక్కువ వాడుకుంటున్నారు. అనగా ఎవరైతే ముద్దాయిలు శివన్న, లక్ష్మణరావు, సీతనాయుడు, శంకర్రావు, గోపి, రాజు ఈ 6 కూడా ఒక ప్లాన్ ప్రకారంగా పెద్ద పెద్ద కర్రలు, కత్తులు, మరణాలుగా తీసుకొచ్చి వీరు ఎంతో పైన దాడి చేసి వేగంగా వారిపైన విచక్షణలు అయితే పడడం జరిగింది. ఎవరైనా విపరీతంగా దానికి భంగం కలిగినట్లయినా చట్టాన్ని ఉపయోగించేది కఠినంగా వ్యవహరిస్తాం. మా ఎస్పీ గారికి ఇన్స్ట్రక్షన్ ప్రకారం
వెళ్ళే తీసేయడం మనసు చేసి రాజాపూర్కి పంపేందుకు కేసును డిఎస్పీ పర్యవేక్షించి చేసుకోవడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో జేఆర్పురం ఎస్ఐ చిరంజీవి తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వయోవృద్ధుల పోషణ మరియు సంరక్షణ చట్టంపై అవగాహన సదస్సును నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన వయోవృద్ధుల పోషణ మరియు సంరక్షణ చట్టం 2007పై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేపట్టాలని వివిధ ప్రాంతాల నుంచి హాజరైనటువంటి రిటైర్డ్ ఉద్యోగులు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముక్తకంఠంతో కోరారు. శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం ఆవరణలో ఉన్న న్యాయ సేవా సాధికార సంస్థ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన శ్రీకాకుళం జిల్లా స్థాయి వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టంపై అవగాహన సదస్సులో పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి ఆర్ సన్యాసనాయుడు మాట్లాడుతూ భారతీయ సమాజంలో సాంప్రదాయ పద్ధతులు, విలువలు, పేదవారి భద్రత సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా 2007లో తీసుకొచ్చినటువంటి ఈ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వయోవృద్ధులకు చేరాలని, దీనికి వయోవృద్ధుల శాఖ చొరవ తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత ఉండటం వల్ల, ఈ చట్టం ప్రాధాన్యత తెలియకపోవటం వల్ల చాలా మంది వృద్ధులు నిర్లక్ష్యానికి గురవుతున్న సందర్భాలు ఉన్నాయని అన్నారు. ఈ చట్టం ప్రాధాన్యతను తెలుసుకుని పిల్లలు ఎవరూ కూడా వృద్ధులను నిర్లక్ష్యం చేయరాదని, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవారిపై ఈ చట్టం ద్వారా శిక్షలు వేసే పరిస్థితి కూడా ఉందని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో 3 డివిజన్ల పరిధిలో ఉన్న రెవెన్యూ శాఖ అధికారులు, ఇతర శాఖల సహకారాన్ని తీసుకుని పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. సాధారణ న్యాయస్థానాల కంటే సత్వర న్యాయం అందించే వెసులుబాటు ఈ చట్టాన్ని అమలు చేసే రెవెన్యూ డివిజన్ అధికారాలు కలెక్టర్లకు ఉన్నాయన్నారు. వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అవగాహన సదస్సులో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ నర్తు కళ్యాణ్ బాబు, రిమ్స్ ఆసుపత్రి మానసిక ఆరోగ్య నిపుణురాలు డాక్టర్ అఖిల, వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కవిత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు ఇందిరాప్రసాద్, పాలశెట్టి మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలతో పని చేయించడం నేరమని లేబర్ ఆఫీసర్ శైలేష్ అన్నారు. శ్రీకాకుళం మండలంలో నవంబర్ 13వ తేదీ బుధవారం చైల్డ్ లేబర్ రెస్క్యూ నిర్వహించారు. వివిధ వ్యాపార సముదాయాలు, మెకానిక్ షాపులు, వెల్డింగ్ షాపులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలతో పని చేయించడం నేరమని, అలా చేయించినట్లయితే వారిపై కేసులు నమోదు చేస్తామని లేబర్ ఆఫీసర్ శైలేష్ అన్నారు. సమగ్ర శిక్ష ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ జనార్దన, బడి బయట పిల్లలు ఎవరూ ఉండరాదని, ప్రతి ఒక్కరూ బడిలోనే ఉండాలన్నారు. ఈ రెస్క్యూ ప్రోగ్రాంలో చైల్డ్ లైన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ శివాజీ, కౌన్సిలర్ సునీత, స్వర్ణలత, హెచ్డబ్ల్యూఓ సోషల్ వెల్ఫేర్ సిఆర్ఎంటీ మోహన్, బ్రెడ్స్ ఎన్జీఓ నుంచి మాధవి, రూరల్ పోలీస్ స్టేషన్ పోలీస్ కానిస్టేబుల్ మదీనా పాల్గొన్నారు. అనంతరం జెడ్పీహెచ్ స్కూల్ సింగుపురంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో పిల్లలకు బాలల హక్కులు, బాల్య వివాహాలు, చైల్డ్ ట్రాఫికింగ్ కి గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచంద్రరావు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. పలాస కాశీబుగ్గ పట్టణ సీఐ దాడి మోహన్ రావు ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు పలాస కాశీబుగ్గ పట్టణ సీఐ దాడి మోహన్ రావు ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా కాశీబుగ్గ బస్టాండ్ ఆవరణలో తనిఖీలు చేయగా, అనంతరం శ్రీనివాస్ లాడ్జి జంక్షన్, ఆదిశంకర హాల్ జంక్షన్, పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ మరియు కాశీబుగ్గ రైల్వే స్టేషన్ నందు తనిఖీలు చేపట్టారు. ఈ స్పెషల్ డ్రైవ్ ఎందుకు నిర్వహించామంటే, మాదక ద్రవ్యాలు మరియు గంజాయి వంటి మత్తు పదార్థాలు రవాణా అరికట్టాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ దాడులు నిర్వహించినట్లుగా సీఐ తెలియజేశారు. పలాస ఒరిస్సా బోర్డర్ కు సమీపంలో ఉన్నందున ఈ యొక్క మాదక ద్రవ్యాల రవాణా అనేది అరికట్టడం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ రోజు స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ముఖ్యంగా మన కాశీబుగ్గ టౌన్ అంతా కూడా ఎక్కువ ఒరిస్సా బోర్డర్ అయిన వల్ల గాంజా రవాణా అవుతుందనే ఇన్ఫర్మేషన్ మీద, అలాగే రైల్వే స్టేషన్ ఉండడం, చాలా దూర ప్రదేశం రావడం, రవాణా జరగడానికి అవకాశం ఉంది కనుక ఈరోజు దానికి సంబంధించినటువంటి అంటే ఒక మనకు డాస్పర్ ఏదైతే ఉందో గాంజాని పసిగట్టగలిగాం, మార్కెట్కి సంబంధించినటువంటి జాబ్ తీసుకోవడం జరిగింది. మన రైల్వే స్టేషన్లోని ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర, అలాగే కొన్ని పాన్ షాపుల దగ్గర మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఇలాంటి అన్ని షాపుల దగ్గర కూడా
మనం చెక్ చేయించడం జరిగింది. అదేవిధంగా ట్రైన్ స్టార్ట్ అయ్యే టైంలోని అలాగే కొంచెం ఎక్కువ రద్దీగా ఉండే ప్లేసుల్లో కూడా కొన్ని వెహికల్స్ కూడా చెక్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే పబ్లిక్ మాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఇలాంటి ఈ నార్కోటిక్స్ సంబంధించినటువంటి ఈ టీమ్తోని మనం పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సమాచారం ఇస్తే గోప్యంగా కూడా ఉంచుతాము. దయచేసి అందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా మాకు ఇలాంటి సమాచారం ఏదైనా ఉంటే ఎక్కడి నుంచి గాంజా రవాణా అవుతుందన్నా లేదంటే ఎక్కడ స్టాక్ పాయింట్స్ ఉన్నా సరే మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాకు తెలియజేసినట్లయితే అది ఖచ్చితంగా వాళ్ళు పట్టుకుని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుండి మా ఏరియాలో కంటిన్యూ డ్రైవ్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు అందరూ సహకరించాలని చెప్పేసి మా పోలీసులు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.